ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఎస్ఏలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఇక్కడ చూడాల్సినటువంటి వీడియో. ఒక్కసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చూసినట్లయితే మనకు సిలబస్లో ఏంటి అనేది చూసినట్లయితే బ్లూ ప్రింట్ ఒకసారి మనం చూద్దాం. టోటల్ 9 చాప్టర్స్లో సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అండ్ 9th చాప్టర్, ఈ 3 చాప్టర్స్లో కేవలం మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కేవలం 3 చాప్టర్స్. ఏమేమి చాప్టర్స్ అంటే సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒకటి, అట్లాగే హైడ్రోకార్బన్స్లో ఒకటి. ఇలా మీకు టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ కేవలం 3 చాప్టర్స్లో వస్తాయి. ఈ చాప్టర్లో ఒకటి చొప్పున మొత్తం మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. 3లో మీరు రాయాల్సింది కేవలం 2 మాత్రమే. అంటే 3లో 2 రాయాలి, ఒకటి చాయిస్ అన్నమాట. అంటే ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే ఇప్పుడు 8 మార్క్స్ చాప్టర్స్ తీసుకుంటే ఇవి అంటే ఇది మనం బ్లూ ప్రింట్ ద్వారా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక ఏమేం క్వశ్చన్స్ వస్తాయి అని మనం ఇప్పుడు చూసినట్లయితే మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్. ప్రతి ఒక్క ఇంటర్ చదివే విద్యార్థి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే ఎంపీసీ బైపీసీ పిల్లలకు కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి 85 మార్క్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు న్యూ సిలబస్లో మనము 85 మార్క్స్, గతంలో 60 మార్క్స్ ఉండేవి. ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 85 మార్క్స్ కెమిస్ట్రీ పేపర్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ చాప్టర్స్లో వస్తాయని మనం చూస్తే ఈ విధంగా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆసక్తికరమైనటువంటి వాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ చదివే విద్యార్థి చూడాల్సిన వీడియో. ఇక మనము 3 చాప్టర్స్ మనము ఇక్కడ ఇంపార్టెంట్గా 8 మార్క్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, తర్వాత హైడ్రోకార్బన్స్, కలిపి మొత్తం 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మొత్తం 3 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్గా ఫస్ట్ చాప్టర్ వైజ్ మనం చూస్తాం. ఫస్ట్ ఈ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో మీకు నెంబర్ 1గా వచ్చేటటువంటి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థి కెమిస్ట్రీ చదివే విద్యార్థి కూడా ఈ క్వశ్చన్ గ్యారెంటీగా నేర్చుకోవాల్సిందే. దీంట్లో ఆల్టర్నేట్ ఏం లేదు. ఒక్కసారి చూడండి. వాట్ ఆర్ ది పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? Discuss the importance of this model to explain various series of line spectrum in hydrogen atom అనేటటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే గ్యారంటీగా మనకు అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో అంటే యూనిట్ 2లో ఒక ఎస్ఏ వస్తుంది. ఆ ఎస్ఏ ఇది వెరీ ఇంపార్టెంట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఈ ఎస్ఏ నేర్చుకోవాల్సిందే. ఇంకా దీంట్లో ఆల్టర్నేట్ ఏం లేదు, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇది గ్యారంటీ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి ఎన్నిసార్లు వచ్చింది. మార్చి నుంచి అది 2001, 3, 4, 5, 24, 25 మొత్తం ఇదే క్వశ్చనే అనమాట. సో ఖచ్చితంగా వస్తుంది. ఇక మనము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా రాయాలి, మొత్తం డీటెయిల్గా ఏ విధంగా రాయాలని చక్కగా మెటీరియల్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారా చూసుకొని నేర్చుకోండి. ఆ పాయింట్లు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక నెక్స్ట్ రెండవ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే హౌ ఆర్ ది క్వాంటమ్ నెంబర్స్ NL అండ్ M arrived at explain the significance of these quantum numbers. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో మనకు 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇంపార్టెంట్గా. ఫస్ట్ ఇందాక చెప్పింది బోర్స్ మోడల్, రెండవది క్వాంటమ్ నెంబర్స్. ఒకవేళ బోర్స్ మోడల్ రాలేదంటే క్వాంటమ్ నెంబర్స్ ఖచ్చితంగా వస్తుంది. అది ఉంటే ఇది ఉంటే అది. ఈ 2 ప్రశ్నలు మీరు అటామిక్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదివే కెమిస్ట్రీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎగ్జామ్స్ చదువుకోవాల్సిందే. ఇక సెకండ్ మనం చూసినట్లయితే థర్డ్ యూనిట్కి వెళ్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మనం చూసినట్లయితే దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. టోటల్గా వెరీ ఇంపార్టెంట్గా 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఈ రైట్ ఎస్ఏ ఆన్ ఎస్పీడి ఆఫ్ బ్లాక్స్, అది ఇంపార్టెంట్. రెండవది అయనైజేషన్ పొటెన్షియల్ మీద వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయనైజేషన్ ఎనర్జీ, డిఫైన్ అయనైజేషన్ ఎనర్జీ IE1 అండ్ IE2. వై IE2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ IE1? గివ్ అన్ ఆటమ్. డిస్కస్ ది ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ యూనిట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్ చాప్టర్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చూడొచ్చు. సో గ్యారంటీ క్వశ్చన్ ఇది, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి నేర్చుకోవాల్సిందే. కెమిస్ట్రీ చదివే విద్యార్థి, ఖచ్చితంగా ఎంపీసీ బైపీసీ చదివే విద్యార్థి కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఈ 2 ఎస్ఏలు, ఫస్ట్ ఎస్ఏ అట్లాగే సెకండ్ ఎస్ఏ. ఫస్ట్ ఎస్ఏ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్, సెకండ్ ఎస్ఏ అయనైజేషన్ పొటెన్షియల్ అనమాట. ఫ్యాక్టర్స్, డిస్కస్ ది ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది అయనైజేషన్ ఎనర్జీ అనమాట ఇది క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ హౌ దే వేరీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, ఎలా వేరే అవుతాయి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఇవి అడుగుతాడు, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్తే మనకు నోబుల్ గ్యాసెస్, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. లేదు సార్ ఇంకా నేను ఇంకొకటి చూడ చెప్పండి ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఇది 4th క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ 4 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం లాస్ట్ హైడ్రోకార్బన్స్ చాప్టర్లోకి వెళ్తే 9th యూనిట్లో ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూస్తే కనుక హైడ్రోకార్బన్స్ చూడండి వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ మనము 3 క్వశ్చన్స్లో 2నే రాయాలి. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్లో ఎస్ఎల్ రాస్తే అక్కడ కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ 9thలో ఉన్నటువంటిది ఇది చాయిస్ అనమాట. చాయిస్ కూడా రాస్తాను నేను, ఇంటెలిజెంట్ చక్కగా చదువుకుంటాను, నాకు ఫుల్ మార్క్స్ రాస్తాను, వీటిలో ఇంపార్టెంట్ అంటే అప్పుడు మనం ఇవి కూడా మీరు నేర్చుకోండి. దీంట్లో హైడ్రోకార్బన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డస్ అస్లిన్ రియాక్ట్స్ విత్ ఫాలోయింగ్ రియేజెంట్స్, గివ్ ది కరస్పాండింగ్ ఈక్వేషన్ నేమ్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక హౌ డూ వీ గెట్ బెంజిన్ ఫ్రమ్ అస్లిన్, అస్లిన్ నుంచి బెంజిన్ ఏ విధంగా తయారు చేయవచ్చు, అట్లాగే ఈ వాటితో ఎక్స్ప్లెయిన్ ది హాలోజినేషన్, ఆల్కలైజేషన్, అసైలేషన్, నైట్రేషన్ అండ్ సల్ఫోనేషన్ అనమాట. ఇది స్టాక్ క్వశ్చన్. మీకు ఏ మెటీరియల్లో చూసినా కూడా, ఏ టెక్స్ట్ బుక్ అంటే మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఖచ్చితంగా నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి మీరు ఈ 4 ఎస్ఏలు నేర్చుకుంటే మీకు ఇంకొక థర్డ్ ఎస్ఏ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి లాస్ట్ ఎస్ఏలు అనమాట, 4 ఎస్ఏస్. ఓకే, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్లో ఎస్ఏలు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇక మీరు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు ఈ హైడ్రోకార్బన్స్లో కూడా ఎస్ఏలు నేర్చుకోండి. మీరు రాయాల్సింది అంటే ఫస్ట్ చాప్టర్లో 1 ఎస్ఏ రాయాలి. ఫస్ట్ అంటే సెకండ్ చాప్టర్లో 1 ఎస్ఏ రాయాలి, థర్డ్ చాప్టర్లో 1 ఎస్ఏ రాయాలి. సెకండ్ చాప్టర్ అంటే అటామిక్ స్ట్రక్చర్ 1 ఎస్ఏ రాయాలి. తర్వాత అట్లాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్తో 1 ఎస్ఏ రాయాలి. 2 రాస్తే మీకు 8, 16 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ చూద్దాం. ఈ ఛానల్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంపార్టెంట్గా మనకు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, అట్లాగే ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, 1 మార్క్ క్వశ్చన్స్ కానీ, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించిన విషయాలు కానీ ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో కావండి. మన బెల్ ఐకాన్ను టచ్ చేయండి, ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మనది ఈ వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్. ఇమీడియట్గా మీకు టాపిక్స్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించిన టాపిక్స్ అన్ని మీకు స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.